హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన కథతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అదే మూవీనో ఈ వీడియోలో చూద్దాం. ఒక హీరో సినిమా ఇంకో హీరో చేయడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్. ఆ కథతో వచ్చిన మూవీ పెద్ద హిట్ అయితే అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా అలానే అవుతుంది ఓ మూవీ విషయంలో. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటర్గా పేరున్న త్రివిక్రమ్ అప్పుడెప్పుడో జల్సా టైంలో ఓ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో ఓ మూవీ చేయాలనుకున్నాడు. అందుకోసం ఫ్యాక్షనిజంపై రీసెర్చ్ చేసి మరీ ఓ సాలిడ్ కథను రాసుకున్నారు. ఆ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీసుకోవాలనుకున్నాడు. ఆ కథకి కోబలి అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మూవీ చేయాలనుకున్నాడు. అప్పుడు అటు ఇండస్ట్రీలోనూ తెలుగు స్టేట్స్లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. ఏమైందో కానీ ఆ ప్రాజెక్ట్ సైడ్ అయిపోయింది. ఆ తర్వాత అదే ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా తీశాడు. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీరరాఘవ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అయితే పవన్ తో చేయాలనుకున్న కోబలి సినిమా స్టోరీనే కాస్త అటు ఇటు మార్చి అరవింద సమేత వీరరాఘవ సినిమా తీశారని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. కానీ అరవింద సమేత మూవీ వచ్చి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ న్యూస్ మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ స్టోరీతో మూవీ చేస్తే ఎలా ఉండేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.